జీడిపప్పు నువ్వేమో చిన్నవారి ముద్ద తింటాడు ఆయన, నేను పెద్దవారి ముద్ద. పెద్దవారి ముద్ద చిన్నగా ఉండండి మరి. ఇంకా పెడతాం మరి. పెద్దవారంటే ఎవరు అనుకుంటున్నారండి? మా పెద్ద మనవడు అన్నమాట. అర్జున్ 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 తేజ. నాన్నగారు పెద్ద ముద్ద పెట్టేశారు. చిన్నదేలే, చిన్న ముద్ద ఉంది. ఇంకా పెట్టేస్తున్నాడు మా అబ్బాయి. చాలు చాలు అండి, ఇంకో 2 ముక్కలు వేస్తాను. 2 ముక్కలు వేసుకో. నేను కనిపిస్తున్నా పొగల మీద నుంచి. చాలా బాగుంది. చాలా బాగుందా? ఫస్ట్ రైస్ తింటున్నా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు. నేను మీ శిరీష. మీ అందరి దయ వల్ల నా ఆరోగ్యం చాలా బాగుందండి. ఇంకా మందులు వాడుతున్నాను, అలాగే వేడి నీళ్ళు తాగడం, ఆవిరి పట్టడం ఇవన్నీ కూడా చేస్తున్నానండి. ప్రజెంట్ అయితే బాగానే ఉంది. మీరందరూ మంచి సపోర్ట్ ఇచ్చి మంచి మంచి కామెంట్లు పెట్టి, నిజంగా పెద్దవాళ్ళు అయితే నాకు మంచి దీవెనలు ఇచ్చారండి. నేను తొందరగా కోలుకోవాలని. చాలా సంతోషం అండి. మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరి దగ్గర ఇంత అభిమానం పెంచుకుంటానని అనుకోలేదు నేను. చాలా హ్యాపీగా ఉందండి ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు నాకు. ముఖ్యంగా ఈ రోజు నుంచి నేను వీడియోస్ చేస్తున్నానండి. వీడియోస్ మీకు ఈ రోజు నుంచి డైలీ వీడియోస్ వస్తాయి. చాలామంది ఒక 1 వీక్ కన్నా మీరు రెస్ట్ తీసుకోండి, ఇంకా నీరసంగా ఉన్నారని చెప్పారు కదా. అలాగే నేను రెస్ట్ తీసుకున్నాను. అసలు బయటికి వెళ్ళడం ఇవన్నీ ఏమీ చేయలేదండి. ఇంచుమించు నేను 1 మంత్ 20 డేస్ పైన అయిపోయింది నేను వీడియోస్ పోస్ట్ చేసి. హెల్త్ బాగాలేదని ఒకసారి, కొంచెం క్యూర్ అయిన తర్వాత ఒకసారి 2 వీడియోలు మాత్రమే పోస్ట్ చేశాను అంతే. ఓకేనండి, వీడియోస్ అయితే చేయలేదు ఈ మధ్య. అసలు మీ అందరి సపోర్ట్తో ఈ రోజు నుంచి నేను వీడియోస్ స్టార్ట్ చేస్తున్నానండి. మంచి మంచి వీడియోస్ చేయమని చాలామంది అడిగారు. అంటే ఆరోగ్యం కుదుటపడిన తర్వాత అలాగే మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తానండి. ఓకేనండి, మళ్ళీ మీరు నాకు సపోర్ట్ని ఇచ్చి ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. ఓకేనండి, ఈవేళ అయితే మంచి వీడియో చేస్తున్నాను. అది ఏంటి అనేది చూసేయండి మరి. ఏం తీసుకొచ్చారు కొడుక్కి? కడికి చికెన్ తీసుకొచ్చా. సూపర్. ఏం చేయను మరి? చికెన్ చెయ్యి కొడుక్కి. బిర్యానీ చేయను. నిజమే, చాలా రోజులు అయింది పాపం వాడికి. అసలు సరైన కూర లేదు, ఏమీ లేదు నాకు నీరసం చేసిన తర్వాత కదా. 20 రోజుల నుంచి 20 రోజుల నుంచి ఫుడ్ లేదు, నాకు కూడా ఫుడ్ లేదు సరైనది. అవును. ఓకే, కమ్మగా చేసి పెడతాను. కొంచెం బాగానే ఉంది కాబట్టి నాకు చేసి పెడతానులే. ఇది లేవండి. చాలా రోజుల నుంచి అసలు సరైన ఫుడ్డే లేదండి. నేనైతే చారు, పప్పుచారు ఇటువంటి వాటితోటి గడిపేశాను. కారపొడి ఇటువంటి వాటితోటి. అంటే నాకు నోరు బాగోక నేను అవే తిన్నాను అనమాట. పాపం మా వారికి మా అబ్బాయికి అసలు నోటికి రుచి అనేది తగలేదు. మా పెద్దమ్మాయి వచ్చినప్పుడు ఏదో వెజిటేరియన్ వండి పెట్టేసిందండి. కార్తీక మాసం కూడా కదా మొన్న, అందుకని వెజ్ వండేసింది. ఈరోజు మా అబ్బాయి ఆఫీస్ నుంచి వచ్చేసరికి సర్ప్రైజ్గా చక్కని బిర్యానీ చేస్తాను. చికెన్ బిర్యానీ సింపుల్ అనమాట, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఓకే, సింపుల్గా ఏ విధంగా చేయాలనేది చూపిస్తాను. మా అబ్బాయికి సర్ప్రైజ్ ఇద్దామండి. ఓకే, మరి రండి కిచెన్లోకి వెళ్ళిపోతాం. ఇదిగోండి, చికెన్ శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఇదిగోండి 1/2 టీ స్పూన్ పసుపు. ఇదిగోండి 1 నిమ్మచెక్క తీసుకుని జ్యూస్ పిండి వేయాలి. ఇలా జ్యూస్ కూడా వేసేసుకున్న తర్వాత బాగా కలపాలండి. ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల చికెన్ చాలా టేస్ట్గా ఉండడమే కాదు, అలా జ్యూసీగా చాలా బాగుంటుంది. చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది అనమాట. ఫ్రిడ్జ్లో అయితే 1-2 గంటలు పెట్టొచ్చండి. నేను బయటే ఉంచుతున్నాను, నాకు టైం ఎక్కువ లేదు. బాబు వచ్చి టైం అయిపోయింది, అందు గురించి ఒక 1/2 అవర్ ఇలా మ్యారినేట్ చేసుకుని ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుని మనం మసాలా ప్రిపేర్ చేసుకోవడం, అలాగే ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసుకునే టైంలో మనకి ఇది మ్యారినేట్ అయిపోతుంది. ఓకేనండి.
ఇదిగోండి ఈ 3/4 కేజీ రైస్ అనమాట. కేజీ చికెన్కి 3/4 కేజీ రైస్ తీసుకున్నాను. ఇది కరెక్ట్ కొలత అనమాట. ఇప్పుడు ఈ బియ్యం కడిగేసి శుభ్రంగా నీళ్ళు ఎక్కువ పోసి నానబెట్టాలి. ఇదిగోండి నీళ్ళు ఎక్కువ పోసి నానబెట్టాలండి బియ్యం కడిగేసిన తర్వాత. ఎందుకంటే నీళ్లు వెల్తిగా పోసామనుకోండి విరిగిపోతాయి అనమాట. అందు గురించి నీళ్ళు ఫుల్గా పోసి నానబెట్టాలి. ఇదిగోండి బిర్యానీ చేయడానికి ఒక మందపాటి పాత్ర పెట్టాలండి. నేను కుక్కర్ పెట్టాను. కుక్కర్ వేడైన తర్వాత ఇదిగోండి కొంచెం పెద్ద స్పూన్ తోటి 1 స్పూను నెయ్యి వేస్తున్నానండి. అలాగే 2-3 స్పూన్లు ఆయిల్ వేయాలి. ఇదిగోండి ఆయిల్ వేడైన తర్వాత 2 స్టార్ అనీసా, 1 స్పూన్ మిరియాలు, 5 యాలకులు, 5-6 లవంగ మొగ్గలు, 4 మరటి మొగ్గలు, ఒక 2 ఇంచులు దాల్చిన చెక్క, రాతి పువ్వు ఇవన్నీ వేసి వేగించాలండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ షాజీరా. ఇదిగోండి 2 బిర్యానీ ఆకులు తుంచేసి ఇలా వేసి ఇలా వేగించాలండి. ఈ మసాలా సరుకులు అస్సలు మాడిపోకూడదు అనమాట. మాడిపోతే టేస్ట్ బాగుండదు. ఓకే, ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కొంచెం జీడిపప్పులు వేయాలండి. ఇదిగోండి ఇలా కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసి వేయాలి. ఇదిగోండి ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత 2 స్పూన్లు కచ్చాపచ్చాగా దంచుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు వేసుకోవాలి. అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా రుచిగా ఉంటుంది అన్నమాట బిర్యానీకి. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలండి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 2-3 పచ్చిమిరపకాయలు అలాగే 1 టమాటో సన్నగా పొడవుగా కట్ చేసి వేసామనుకోండి తొందరగా మగ్గుతుంది అన్నమాట. ఇదిగోండి టమాటాలు కూడా చక్కగా మెత్తబడినవి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేయాలండి. ఇదిగోండి 2 స్పూన్లు కారం వేస్తున్నానండి. మా కారం ఎక్కువగా స్పైసీగా ఉండదు, అందు గురించి నేను 2 స్పూన్లు వేస్తున్నాను. ఇదిగోండి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. నేను ఆల్రెడీ చికెన్లో వేసాను కదా సాల్ట్, మళ్ళీ ఎక్కువైపోతుందండి, తర్వాత చూసుకుని వేస్తాను. ఇప్పుడైతే 1/2 టీ స్పూన్ వేసాను. చికెన్ మ్యారినేట్ చేసినప్పుడేమో 1 స్పూన్ వేసాను, మొత్తం 1.5 స్పూన్ వేసాను. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి అండి. ఇదిగోండి బిర్యానీ మసాలా 1.5 స్పూన్ వేస్తున్నాను. ఇదిగోండి ఈ బిర్యానీ మసాలా ఏ విధంగా చేయాలో నేను వీడియో చేసి పెడతానండి. చాలా బాగుంటుంది అన్నమాట. మనకి బయట రెస్టారెంట్లో ఎలా ఉంటుందో బిర్యానీ సేమ్ అదే ఫ్లేవర్ వస్తుందండి. నేను అంత బాగా చేస్తాను, మీకు ఒకసారి వీడియో చేసి పెడతాను. ఇప్పుడు మసాలాలు అన్నీ వేసాం కాబట్టి కొంచెం వేగాలండి. కొంచెం కొత్తిమీర, ఇది కూడా కొంచెం పుదీనా వేసిన తర్వాత ఇదిగోండి మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ వేసేయాలి. ఇప్పుడు బాగా కలపాలండి. నేను చికెన్ మ్యారినేట్ చేసిన తర్వాత ఈ బియ్యం కడిగి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మసాలా ఇవన్నీ ప్రిపేర్ చేసుకునేసరికి ఇంచుమించు 1 అరగంట పట్టిందండి. అరగంట మ్యారినేట్ అయ్యిందనమాట. సరిపోతుంది అరగంట. అంటే మనకు టైం ఉంటే 1 గంట పాటు వరకు ఉంచుకోవచ్చు, కానీ నాకు టైం లేదు, మా అబ్బాయి చేసి టైం అయింది, అందు గురించి 1 అరగంట మాత్రమే ఉంచాను. ఇప్పుడు ఈ విధంగా కలిపేసిన తర్వాత మూత పెట్టి చక్కగా మగ్గనివ్వాలండి. మీడియం ఫ్లేమే ఉంచాలి, హై ఫ్లేమ్ పెట్టకూడదు. మంచి స్మెల్ వచ్చేస్తుందండి, బిర్యానీ స్మెల్. ఇదిగోండి చక్కగా ఉడికిపోయింది అనమాట చికెన్. ఇలా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత ఏం చేయాలంటే చాలామంది ఏం చేస్తారంటే ఇందులోనే డైరెక్ట్గా వాటర్ పోసేసి బియ్యం వేసేస్తారు. నేను అలా చేయనండి. అలా చేస్తే ఇప్పుడు ఈ చికెన్లో వాటర్ పోస్తామనుకోండి చప్పదనం వచ్చేస్తుంది అనమాట. అందు గురించి నేను ఏం చేస్తానంటే ఈ చికెన్ ప్లేట్లోకి తీసేస్తాను. అప్పుడు మనకి ఈ చికెన్ ఉన్న ఉప్పు కారం అంతా వీటిని పట్టుకుని ఉంటుంది. అప్పుడు మంచి టేస్ట్గా ఉంటాయి అన్నమాట. ముక్కలు చప్పదనం అనేది లేకుండా ఉంటాయి అన్నమాట. ఓకే అండి, ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి. ఇదిగోండి చికెన్ అంతా తీసేసాను. ఇది పక్కన పెట్టేసి ఇదిగోండి చక్కగా గ్రేవీ ఉంది కదా, ఇప్పుడు ఈ గ్రేవీలోనే మనం బియ్యం వేసేయాలి.
ఇదిగోండి కడిగి నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఈ బియ్యం వేసేయాలి. ఇదిగోండి బియ్యం వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలి. ఈ గ్రేవీలో ఈ బియ్యం కొద్దిసేపు వేగినాయి అనుకోండి టేస్ట్ బాగుంటుంది అనమాట. అలాగని బాగా వేగించకూడదు, కొంచెం కొద్దిసేపు. ఈ గ్లాస్ తోటి మనం గ్లాసున్నర బియ్యం తీసుకున్నాం కదండి. 1 2 ఇదిగోండి గ్లాసున్నర బియ్యానికి 3 గ్లాసులు నీళ్ళు పోయాలి లెక్క ప్రకారంగా. అయితేనే మనం బియ్యం కొద్దిసేపు నానబెట్టాం కాబట్టి నీళ్ళు ఆల్రెడీ బియ్యం పీల్చుకుంటాయి. అందుకని ఒక 1/2 గ్లాసు తక్కువే పోసుకోవాలి. అప్పుడే మనకి రైస్ పొడి పొడిగా వస్తుంది అనమాట. ఓకే అండి, ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. కొంచెం చప్పగా ఉందండి. ఇదిగోండి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ ఎక్కువైందంటే మరీ బాగుండదు, ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ చికెన్ ఇందులో వేసేస్తాం కాబట్టి అది ఇది ఉప్పు అయిపోతుంది అనమాట. ఇందులో కొంచెం పుదీనా కొత్తిమీర వేయాలి. ఇదిగోండి చక్కగా మగ్గిపోయినాయండి నీళ్ళన్నీ. చూసారా, మనం వేసిన కొలత కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు కూడా 1/2 గ్లాస్ తక్కువే పోసుకోవాలండి నీళ్ళు. ఎక్కువైతే తీయలేం కదా, తక్కువైనా మళ్ళీ ఇప్పుడు కావాలంటే వేసుకోవచ్చు కానీ కొంచెం వేడి నీళ్ళు. ఎక్కువైతే మాత్రం తీయలేమన్నమాట. ఇప్పుడు చికెన్ వేసేసుకోవాలండి. ఇప్పుడు చికెన్ చప్పగా ఉండదు, అలాగే రైస్ కూడా చక్కగా దుళ్ళు దుళ్ళుగా బాగుంటుంది అనమాట. ఇదిగోండి కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర ఇలా వేసేసిన తర్వాత ఒకసారి చక్కగా కలపాలన్నమాట. ఈ రైస్లోకి కలిపేయాలి చికెన్ అంతా. ఇలా కలిపేయడం వల్ల చికెన్ కిందకి వెళ్ళినప్పుడు ఈ రైస్తో పాటు చక్కగా కుక్ అవుతుంది అనమాట. ఓకేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది దమ్ము వేసేసి చక్కగా మనం వేరే పని చేసుకోవచ్చు. అంటే డైనింగ్ టైం మీద అన్ని సర్దేసుకోవడం ఇలా చేసుకోవచ్చు అనమాట. అంతా సర్దేసుకున్న తర్వాత నెయ్యి వేయాలండి పైనుంచి. అంతేనండి, నెయ్యి వేసాం కదా, అంతే మూత పెట్టేసి 2 కలిపి చక్కగా మగ్గడం కోసం మీడియం ఫ్లేమ్ మీదేమో ఒక 2 మినిట్స్ ఉంచి సిమ్లో మీద ఒక 6 నుంచి 7 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. ఓకేనండి, ఇప్పుడు బిర్యానీ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఇది వచ్చేసారా ఎంత బాగుందో. రైస్ అయితే ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడండి. పీస్ కూడా చక్కగా ఉడికిందనమాట. ఇదిగోండి, ఇది చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఈ విధంగా చేసుకోవాలండి. ముక్క చప్పదనం అనేది లేకుండా ఉంటుంది, రైస్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. ఓకేనండి, మరి ఈ బిర్యానీ ఎంత సింపుల్గా చేసుకోవడం మీకు వచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. మరి ఇంకెందుకు కలిసి మా అబ్బాయి రెడీగా ఉన్నాడండి. ఆకలి అంటూను వడ్డించేస్తాను, టేస్ట్ చేద్దాం పదండి. భలే వస్తుందమ్మా స్మెల్. ఏం చేస్తున్నావు? సర్ప్రైజ్ ఏంటి? సర్ప్రైజ్. అయ్యో సర్ప్రైజ్ పెట్టేటప్పుడు చెప్దాం అనుకున్నాను నేను అసలు. ఫ్రెష్ చేస్తా, మంచి రెడీ చేసి పెట్టాను. అలాగే చూసారండి పిల్లలు ఎంత ఆనందపడతారో, ఆ సంతోషమే కావాలన్నమాట మనకి. ఓకే అండి, తొందరగా మా అబ్బాయి ఫ్రెష్ ఇచ్చే లోపల పెట్టేస్తాను. రెడీ, నువ్వు పెట్టినాక రెడీయే. అంతే మరి. కొడుకు కోసం అనే చేస్తా, నా కోసం చేయట్లేదు కానీ. మీకోసమును మీరు కూడా నోరు బాగాలేదన్నారు కదా, మీరు కూడా కొంచెం తిందిరిగాని వేళ. సరే సరే, మేము అంత ప్రేమతో పెడుతుంటే కాదండి బాబోదు కదా. ఓకే అండి, రండి మరి. బిర్యానీ రెడీ. ఏదో మోసది పగలు వచ్చేస్తున్నాయి. బయట వెదర్కి ఈ బిర్యానీకి కరెక్ట్గా సరిపోతుంది బుజ్జి. దాన్ని అలాగే ఈ ప్లేట్లో దింపరచి. వర్షం కూడా వచ్చింది, బాగా కూలింగ్ గా ఉంది. అవును, రండి మీరు కూర్చోండి ఫస్ట్. భలే ఉంది వేడి వేడిగా. పొగలు వస్తున్నాయి. పొడిగా ఎంత బాగా వచ్చింది చూసారా రైస్. తర్వాత చూసారా
ముక్కలు విడిపోతున్నాయి అన్ని పెడుతుంటే. తర్వాత ఒకటి నాకు సరిపెట్టు. బుజ్జి బాబుకి చాలు చాలు ఉండి ఇంకో 2 ముక్కలు వేస్తాను. 2 ముక్కలు వేసుకో, మంచిగా ఉంటుంది కదా, వేడి వేడిగాను. నిమ్మకాయ రెడీయా? రెడీ, స్టార్ట్ చేయండి. పొగలు ఎలా కనిపిస్తున్నాయో చూడు బుజ్జి వీడియోలోకి. బాగా కనిపిస్తున్నాయి. నేను కనిపిస్తున్నా పొగల మీద నుంచి. చాలా వేడిగా ఉంది. చాలా బాగుంది. చాలా బాగుందా? ఫస్ట్ రైస్ తింటున్నా. అబ్బబ్బా పొగల్లో భలే కనిపిస్తుందా బుజ్జి నువ్వు? నెక్స్ట్ మీరు? నేను చికెన్ ముక్క తింటా. అబ్బో చూసావా? తినండి తినండి. కాలుతుంది మరి. బాగుందా? బాగుందా? పడుకుంది. తినండి ముద్ద పెడతాను. తినండి నాన్న, తింటానులే. చాలా వేడిగా ఉందన్న. అవునా? అందుకనే మరి ఇలా వేడి వేడిగా తింటేనే బాగుంటుందా. క్లైమేట్ తగ్గట్టు వారి ముద్ద అన్నమాట. వారి ముద్ద నేను అక్కడికి వచ్చి పెట్టుకుంటాను. నాకు మరి జీడిపప్పు. నువ్వేమో చిన్నవారి ముద్ద తింటాడు ఆయన, నేను పెద్దవారి ముద్ద. పెద్దవారి ముద్ద చిన్నగా ఉండండి మరి. ఇంకా పెడతాం మరి. పెద్దవారంటే ఎవరు అనుకుంటున్నారండి? మా పెద్ద మనవడు అన్నమాట. అర్జున్ 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 తేజ. నాన్నగారు పెద్ద ముద్ద పెట్టేశారు. చిన్నదేలే. చిన్న ముద్ద ఉంది, చిన్నవారిది. సరే నేను ఇంకా తింటాను, మీరు మాట్లాడుకోండి. వేడి వేడి బిర్యానీ అరిటాకలు వేసుకుని తింటుంటే అదో రకమైన టేస్ట్ ఉంది. అమ్మ 15 రోజులు నీరసంగా ఉంది కదంటారా, మరి ఏం చేయలేకపోయింది అమ్మ. చాలా హ్యాపీగా ఉంది అమ్మాయి చూస్తుంటే. ఫుల్ ఎనర్జీ మళ్ళీ వచ్చేసింది. ఎనర్జీ వచ్చింది. బిర్యానీ చేసింది. లాస్ట్ 2 వీడియోల్లో కూడా డల్గానే ఉంది. అందుకనే మంచి బిర్యానీ చేసి పెట్టింది మనకి. చాలా కామెంట్స్ పెట్టారు చాలా మంది. ఫస్ట్ ఆరోగ్యం చూసుకోండి వీడియోల తర్వాత అని. ఇంకా పెట్టేస్తున్నాడు మా అబ్బాయి. చాలా బాగుంది. కరెక్ట్గా క్లైమేట్ తగ్గట్టుగా బిర్యానీ చేసాం. వెదర్ ఎలా ఉందంటే బయట అసలు ఎంత చల్లగా ఉందో. మళ్ళీ ఉడిపోయింది. చక్కగా ఉడికిపోతుంది, డౌట్ ఏం లేదు అసలు. ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఒక 1/2 kg చికెన్తో కూడా ఒక గ్లాసుడు బియ్యం పెట్టుకుని, అంటే చిన్న ఫ్యామిలీ ఉన్నవాళ్ళు అలా కూడా చేసుకుని తినవచ్చు అనమాట. ఓకే, చాలా బాగుందండి. మనకి దిష్టి తగులుతుంది రే బాబు. బాగుంది. ఓకే తినండి. మా వారు కూడా నాన్ వెజ్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ పడరండి. అటువంటి దీనికి కూడా నోరు చప్పగా అయిపోయి అసలే అంటే తిన్నారు కానీ మనస్ఫూర్తిగా తినలేదనమాట. నేను మంచం మీద ఉంటే వీళ్ళిద్దరికి అస్సలు బాగోదు. ఇప్పుడు బుజ్జి ఈ వీడియో చూసారంటే చెల్లెళ్ళు ఏమంటారంటే వెంటనే ఫోన్లు వస్తాయన్నమాట. ఇప్పుడు వీడియో అయిపోయిన తర్వాత వెంటనే ఫోన్లు వస్తాయండి మాకు. తిన్న వెంటనే మాకెప్పుడు చేసి పెడతావమ్మా, మాకెప్పుడు చేసి పెడతావమ్మా అని అడుగుతారు ఫోన్లు చేసి. వస్తారు కదా, చేసి పెడతాం. వచ్చినప్పుడు తప్పకుండా కొబ్బరి అన్నం కానీ ఇలాగ బిర్యానీ కానీ చేసి పెడతానండి పిల్లలకి. సంక్రాంతికి సంక్రాంతికి మంచి స్పెషల్ ఉంటుందండి మన ఛానల్లోని. ఎందుకంటే అసలు సంక్రాంతి వీడియో నేను ఎప్పుడు కూడా అంత బాగా చేయలేదు. ఏమో దేవుడి దయ వల్ల ఈ సంవత్సరం
సంక్రాంతి పండుగ బాగా చేద్దామని అనుకుంటున్నాను. నేను మంచి వీడియో తీస్తానన్నమాట. 3 రోజులు మూడు రోజుల పండుగ, 3 రోజులు కూడా మంచి మంచి వీడియోస్ తీసి మీకు చూపిస్తాను. మేము ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది అనుకుంటున్నాం. మరి దేవుడి దయ వల్ల ఇంకా చాలా టైం ఉన్నది కదా, చూద్దాం మరి. ఎందుకంటే ముందే ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, తర్వాత అప్పుడు ఎలా ఉంటుందో అంటే చెప్పలేము. బాగానే ఉంటుందిలే. మందులు వాడేసావు. మందులు వాడాను, బాగానే ఉందండి. మేము కూడా జాగ్రత్తగా చూసానని చెప్పు. నేను మొన్నే చెప్పేసాను. నేను మా అబ్బాయి మా వారు చక్కగా చూసుకున్నారండి నన్ను, అందుకనే తొందరగా కోలుకున్నాను. మా పెద్దమ్మాయి కూడా 2-3 సార్లు వచ్చింది, అన్నీ చేసి పెట్టేసి వెళ్ళింది. తర్వాత ఏమో పైన మా ఫ్రెండ్ జ్యోతి గారు ఉన్నారన్నారు కదా, ఆవిడ కూడా చక్కగా టిఫిన్స్ పంపించడం, అలా కూరలు పట్టుకొచ్చి ఇవ్వడం, అలాగే ఆవిడ కూడా హెల్ప్ చేసింది. అలాగే అందరూ నాకు హెల్ప్ చేశారండి. అందరూ బాగా చూసుకున్నారు కాబట్టి నేను తొందరగా కోలుకున్నాను. మెయిన్ ఏంటంటే మీ ప్రేమాప్యాయతల వల్ల నేను తొందరగా కోలుకున్నానండి. నిజంగా ఎంత మంచి మంచి కామెంట్స్ పెట్టారు బుజ్జి, అందరూ చాలా మంచి మంచి కామెంట్స్ పెట్టారు. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. చాలా సంతోషం. మమ్మల్ని ఎప్పటికీ ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. ఓకే, మరి నీకు కొంచెం బిర్యానీ పెడతాను బుజ్జి. ఓకేనండి, మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.